యేసుక్రీస్తు ఇందు నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడన్నది చాలామందికి తెలుసు. దేవుని నమ్మిన వారికి తెలుసు, దేవుని నమ్మని వారికి కూడా తెలుసు. అయితే దేవుని విషయమై 5 ఉన్నాయి. అయితే నేను 2 నిమిషాల్లో ముగిస్తా. 1 పుట్టుక, 2 జీవితము, 3 మరణము, 4 పునరుద్ధానము, 5 చెప్తా. 1 నిమిషం. అయితే ఈ పుట్టుక, జీవము, మరణము, పునరుద్ధానం, వీటి మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవిత కాలం అంతా కూడా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఈ 33 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్య జరిగించి అనేకులను రక్షించాడు. అందునిమిత్తమై యేసు ఈ లోకానికి వచ్చాడు. అంటే పాపాల నుంచి విడిపించి తన పరిశుద్ధతలో నడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే మరణించిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుగా మరలా తిరిగి లేపబడ్డాడు. అయితే ఇక్కడ నేను నిన్నటి దినాన్ని ఒక విషయాన్ని ఆలోచించాను అనమాట. ఏంటంటే దేవుడు శరీరధారిగా కదా వచ్చింది. అంటే మరిగే గర్భంలో పరిశుద్ధాత్మ దేవుడే పుట్టించాడు. కానీ లోకానికి వచ్చిన తర్వాత శరీరధారిగా మాత్రం ఈ లోకానికి వచ్చాడు కదా. ఇది అందరూ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం కూడా లోకంలో ఉన్నాం, మనం కూడా శరీరధారిలుగానే పుట్టాము. అయితే నేను ఒక నిమిషం ఆలోచించాను, ప్రభువా నీవు ఏ విధంగా ఈ లోకాన్ని, ఈ పాపాన్ని ఏ విధంగా జయించావు నాలో నేను ఆలోచించినప్పుడు దేవుడి విషయం తెలియజేస్తాడు. ఏంటంటే నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు కనుక నేను ఈ లోకాన్ని జయించగలిగాను. ఈ పాపంలో పడిపోకుండా దేవుడు ఆత్మ చేత నేను నింపబడ్డాను కాబట్టి నేను పాపాన్ని జయించగలిగానని దేవుడు ఆ విధంగా నాకు తెలియజేశాడు. అయితే 5వ విషయం ఏంటంటే 2వ రాకడ. ఇది మన కోసం. దేవుడు ఇంతవరకు ఈ 4 విషయాలు ఈ లోకంలో దేవుడు జీవించి 33.5 సంవత్సరాలు జీవించి ఇదంతా కూడా 2వ రాకడకు సిద్ధపరచాడు అనమాట. ఈ 2వ రాకడలో మనం సిద్ధపడాలి. దేవుడు తన కోసం సిద్ధపడి మనల్ని ఉన్నతమైన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని ఇక్కడ ఈ విధంగా సిద్ధపరిచెళ్ళాడు. అయితే 2వ రాకడ సమీపంలో ఉంది కాబట్టి మనము కూడా సిద్ధపడి సిద్ధంగా ఉండి ఆయనతో ఆత్మ కలిగి మన ముందుకు కొనసాగాలి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించుకుంటాడు.